విరామం తర్వాత వారఫలం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. తులారాశి వారికి ఈ వారం ఏదైనా శుభవార్త వినే అవకాశం ఉందా అండి? 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా భాగ్యంలో శుక్రుడు, 6లో కేతువు, అలాగే 10లో చంద్రుడు. ప్రయత్నపూర్వక కార్యసిద్ధి కనపడుతుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. చిత్తశుద్ధి, మీ నమ్మకం ఈ 2 విజయాన్ని ఇస్తాయి. పట్టుదలతో విఘ్నాలని దాటుతారు. ఇబ్బంది కలిగించేవారు పక్కనే ఉన్నారు. ప్రలోభాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక విజయాలు కనపడుతున్నాయి. కుటుంబంలోని వారితో అనుకూలంగా వ్యవహరించకపోతే సమస్యలు అధికమవుతాయి. అనుకూలంగా వ్యవహరించడం ద్వారా ప్రశాంతత దక్కుతుంది. ఎన్ని సమస్యలు ఎదురైనా చివరికి విజయం మీదే. ఉత్సాహమే విజయానికి మూలమని భావించండి. దైవ బలం విశేషంగా మిమ్మల్ని వెంట ఉండి కాపాడుతుంది. తులారాశి వారు పఠించాల్సిన స్తోత్రాలు ఇవ్వండి. శని, రాహు, కుజ శ్లోకాలు చదువుకోవటం చాలా వరకు అవసరం. దైవ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఈ క్రమంలో ఇక్కడ నవగ్రహాల ప్రదక్షిణలు, నవగ్రహ సందర్శనం చాలా వరకు శ్రేయోదాయకమైనటువంటి ఉత్తమ ఫలితాన్ని అందిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. 6 గ్రహాలు రవి, కుజ, బుధ, గురు, శని, రాహువు. ఈ గ్రహాలకు సంబంధించిన ధ్యాన శ్లోకాలని పఠించండి. వృశ్చిక రాశి వారికి ఈ వారం శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? స్వల్ప విఘ్నాలు తప్ప అంతా సవ్యంగా జరిగిపోతుంది. 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. గురు, శుక్ర, రాహువు అనుకూల విజయాలు కనపడుతున్నాయి. శక్తి వంచన లేకుండా పనిచేసి తగిన ఫలితాన్ని పొందుతారు. దాన గుణంతో వ్యవహరిస్తే ఆర్థికంగా శుభ ఫలితాలు లభిస్తాయి. మిత్రుల సహాయం వల్ల ఒక పెద్ద పని సఫలీకృతమవుతుంది. నిరుత్సాహాన్ని విడనాడండి. వ్యతిరేక భావనలు గలవారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. సున్నితంగా తిరస్కరించండి. అలాగే మీరు చేసేటటువంటి ఆలోచనలు సున్నితంగా కనుక ఉన్నట్టయితే అంతా మంచే జరుగుతుంది. ఆరోగ్యం శుభదాయకంగా ఉన్నది. అలాగే ప్రతి పనిలో కూడా ముందుగా దైవాన్ని స్మరించి ఆ పని ప్రారంభించండి. వృశ్చిక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? గోవిందనామాలు చదువుకోవటం మంచిది. దైవ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? శనిపీడ జన్మంలోనే అధికంగా ఉన్నది కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం చాలా వరకు రక్షిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 6 గ్రహాలు అనుకూలంగా లేవు. రవిచంద్ర, కుజ, బుధ, శని, కేతు గ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యములు దానంగా ఇవ్వచ్చు లేదా ధ్యానం చేయవచ్చు. ధనుస్సు రాశి వారి ధన ఆదాయ స్థితిగతులు ఈ వారం ఎలా ఉన్నాయండి? ఉపయోగకరంగానే ఉన్నాయి. నిస్వార్థంగా పనిచేయడం ద్వారా త్వరగా విజయం లభిస్తుంది. మేధో సంపదతో కార్యాలు పూర్తవుతాయి. కారణం రవి, కుజ, బుధ, రాహు ఈ గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తున్నాయి. అలాగే చైతన్యవంతంగా పనిచేస్తారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. మానసిక సంతృప్తితో విజయావకాశాలను పెంచుకుంటారు. ఆర్థికంగా ఎదుగుదల అధికమవుతుంది. భూలాభం అలాగే గృహసిద్ధి సూచితమవుతున్నాయి. కుటుంబ సభ్యులకు అదృష్టకాలం. వ్యాపార లాభాలు అధికమవుతాయి. దగ్గర వారి నుండి మేలు జరుగుతుంది. అపార్థాలకు తావివ్వరాదు. అందరితోనూ సర్దుకుపోయే తత్వంతో మెలగాలి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? సాయి స్తోత్రం చదవడం ద్వారా క్షమాగుణం పెరుగుతుంది. దైవ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? గురుదేవతల్ని సందర్శించడం. గురు దత్తాత్రేయ, రాఘవేంద్ర, సాయిబాబా, గురు శంకరాచార్య, గురు కృష్ణం వందే జగద్గురం, ఇలా గురుదేవత సందర్శనం అవసరం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ప్రధానంగా 5 గ్రహాలు అనుకూలించట్లేదు. చంద్ర, గురు, శుక్ర, శని, కేతు ఈ గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రములు చదువుకున్నా, దర్శించినా, దానములు చేసినా మంచిది. మకర రాశి వారికి ఈ వారం అనుకున్న ఫలితాలన్నీ దక్కే అవకాశం ఉందా అండి? చాలా వరకు ఉపయోగకరంగానే ఉంది. దగ్గర వారి సలహాలతో మీరు అడిగినట్టుగానే శుభ ఫలితాలు సాధిస్తారు. కుటుంబ సభ్యులతో అనుకూలంగా ఉండటం వల్ల నమ్మకంగా పని చేసుకోగలుగుతారు. సులభంగా పనులు నెరవేరుతాయి. అలాగే చంద్ర, గురు, శని, కేతు గ్రహాలు సహకరిస్తున్నాయి. లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంది. తగినంత ధనం అందుబాటులో ఉంటుంది. ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా గడుపుతారు. ఉత్సాహంగా ఉంటారు. శుభవార్తలు వింటారు.
శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ప్రయాణాలు కలిసి వస్తాయి. బంధుమిత్రుల్ని కలుస్తారు, వారి నుండి గౌరవాన్ని స్వీకరిస్తారు. ఎవరితోనూ విభేదించకుండా మాట్లాడాలి. మకర రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఆంజనేయ స్వామి వారిని తలుచుకోవడం చాలా మంచిది. దైవ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? మంచి జరగడానికి గణపతి, ఆంజనేయ స్వామి ఈ రెండు ఈ రాశి వారికి సహకరిస్తాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? దాన క్రమంలో 5 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. రవి, కుజ, బుధ, శుక్ర, రాహువు. ఈ గ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యముల్ని దానంగా సమర్పించిన, దునిలో సమర్పించిన, ఆ గ్రహాల చుట్టూ నవగ్రహాల దగ్గర మంత్రాలు చదువుకుంటూ ప్రదక్షిణాలు చేసినా మంచిది. కుంభరాశి వారికి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. చంద్ర, బుధ, శుక్ర గ్రహాలు గతంలో కంటే చాలా అనుకూలమైనటువంటి శుభకాలం. అదృష్టయోగం సంపూర్ణంగా ఉంది. ఏ పని తలపెట్టినా విఘ్నం లేకుండా పని పూర్తవుతుంది. తల్లి తరపు వారి నుండి మేలు కలుగుతుంది. విజ్ఞానపరంగా అభివృద్ధిని సాధిస్తారు. ఆందోళన లేని కాలంగా గోచరిస్తుంది. ప్రశాంతంగా ఉండే కాలంగా గోచరిస్తుంది. తెలివితేటలతో అందరినీ ఆకట్టుకుంటారు, అనుకూలంగా మార్చుకుంటారు. అలాగే అందరితోనూ సఖ్యతతో ప్రశాంతంగా జీవిస్తారు. ఆర్థిక ప్రయోజనాలు సత్ఫలితాల్ని అందిస్తున్నాయి. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? గణపతి స్తోత్రము, ఆదిత్య హృదయ స్తోత్రాలు అవసరమవుతున్నాయి. దైవ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? సూర్య, గణపతి ఈ ఇద్దరు దేవతల యొక్క సందర్శనం చేసుకోవటం చాలా వరకు మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 6 గ్రహాలు అనుకూలించట్లేదు. రాహుకేతులతో పాటు రవి, కుజ, గురు, శని గ్రహాలు. ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేసినా, కొన్ని పుష్పాలు పెట్టి నమస్కారం చేసినా, ఆ గ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేసినా కూడా మేలు జరుగుతుంది. మీనరాశి వారికి ఈ వారం ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి? 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. 3వ రాశిలో రవి, కుజ, అలాగే పంచమంలో గురువు, చతుర్థంలో శుక్రుడు. ఉత్సాహంగా పనిచేస్తారు. సత్వర శుభ ఫలితాలను సాధిస్తారు. విశేష ధనలాభం సూచితం. మనోభీష్ట సిద్ధి కనపడుతోంది. అలాగే ఎన్నాళ్ళ నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి కొన్ని పనులు ఈ కాలంలో పూర్తవుతాయి. అదృష్ట ప్రాప్తి విశేషంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో సంపూర్ణ అనుకూల కాలం నడుస్తోంది. మంచి నాయకులుగా ప్రశంసలను అందుకుంటారు. ఆర్థిక అభివృద్ధి సూచితం. ఆస్తిపాస్తులు సంపాదిస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. జ్ఞానుల ఆశీర్వచనాలు, వారి సలహాలు లభిస్తాయి. అరుదైన గుర్తింపు లభిస్తుంది. అపోహలు తొలగుతాయి. అన్నిటా విజయప్రాప్తి కనపడుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? విష్ణునామస్మరణ శ్రేయోదాయకం. దైవ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? వైష్ణవ సందర్శనం వల్ల ప్రశాంతత, ఆరోగ్యము, ఐశ్వర్యం 3 సిద్ధిస్తాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? దాన క్రమంలో 5 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. చంద్ర, బుధ, శని, రాహుకేతువు. ఈ గ్రహాలకు సంబంధించిన ధాన్యాలు ఆ గ్రహ ప్రీతి కోసమే సమర్పిస్తే మంచి జరుగుతుంది. చాలా సంతోషం అండి. ద్వాదశ రాశుల గమనాలు, అలాగే అవి ప్రశ్నించే శుభాశుభ ఫలితాలు సవివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది ఈనాటి మన వారఫలం కార్యక్రమం. అలాగే మీ రాశులకు సంబంధించి ఫలితాలు తెలుసుకున్నారు కదా. పరిహారాలు కూడా సక్రమంగా సమయానుకూలంగా ఆచరించి దైవానుగ్రహానికి పాత్రలు కండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సహ సమర్పించిన వారు శ్రేష్ఠ ఆరో.